మ్యూజిక్. ఆమె ఎన్నో సంగీతం సంబంధించిన పోటీల్లో పాల్గొంది. అందులో సూపర్ సింగర్ జూనియర్, సరేగమప, ఇండియన్ ఐడల్ ఇలా ఎన్నో 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 చాలా భాషల్లో కూడా ఆమె కాంపిటీషన్స్లో పాల్గొంది. అంతేకాక తను భీమ్లా నాయక్ సినిమాలో పాట పాడింది. అండ్ బ్యాండ్ క్యాప్రిక్సియోలో కూడా తను షీఈస్ పార్ట్ ఆఫ్ దట్. ఇక్కడ మనం ఒకటి ముఖ్యమైనది చెప్పుకోవాలండి. మనము మన పిల్లల్ని ఎంకరేజ్ చేస్తాం, ఈ యాప్ చేయండి, మ్యూజిక్ చేయండి, సంగీతం నేర్చుకోండి అని. సో వైష్ణవి ఇంటర్వ్యూస్లో ఏం చెప్పిందంటే తనని వాళ్ళ అమ్మగారు చాలా బాగా ప్రోత్సహించారు. అండ్ దట్స్ వేర్ టుడే షీఈస్ వేర్ షీఈస్ టుడే. సో మనకి కూడా యాజ్ పేరెంట్స్ you think about how you can encourage your kid even when they may not like it. You encourage them, so at someday they will come to a stage where they where you want to see them. So వాళ్ళ అమ్మగారు ఆమె టాలెంట్ ని చూసి చాలా ప్రోత్సహించారు. సో దట్ ఈస్ వైష్ణవి కొవ్వూరి. పార్థసారథి గారు మనకి సుపరిచితమే. ఆయన పోయిన సంవత్సరం కూడా స్విట్జర్లాండ్ ఇచ్చేశారు. ఆయన తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో 2000కి పైగా పాటలు పాడారు. చాలా ఎన్నో బహుమతులు, పురస్కారాలు గెలుచుకున్నారు. ఆయన పాడుతా తీయగా మొట్టమొదటి సీజన్లో ఆయన విన్నర్. అంతేకాదండి, ఆయన ప్రస్తుతము నా ఉచ్ఛ్వాసం కవనం అనే ఒక సిరీస్ చేస్తున్నారు. అది చాలా బాగుంటుంది, మీరందరూ చూడండి. ఇంకొకటి నాకు బాగా నచ్చింది షేర్ చేస్తానండి పార్థసారథి గారి గురించి. ఆయన లోటస్ ఫౌండేషన్ అనే ఒక ఫౌండేషన్ నడుపుతున్నారండి. ఆ ఫౌండేషన్ ద్వారా ఆయన ఎవరైతే బాగా చదువుకుంటున్నారో, వాళ్ళకి ఆర్థిక సహాయం కావాలో వాళ్ళకి హెల్ప్ చేస్తూ వాళ్ళు బాగా చదువుకునేలాగా ఆయన హెల్ప్ చేస్తున్నారు లోటస్ ఫౌండేషన్ ద్వారా. సో వెల్కమ్ సార్ వైష్ణవి గారు. మీరు ఎక్కడ దీన్ని అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ అస్. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. పరాభవం అంటే బాబాయ్ నన్ను మించి మాట్లాడేస్తున్నారు. గైస్, కెన్ యూ బీ లిటిల్ సైలెంట్ ప్లీజ్? ఇక్కడ ప్రోగ్రామ్ చూడడానికి వచ్చాం కాబట్టి దయచేసి మా వైపు అటెన్షన్ పే చేస్తే, మిసైల్స్ పడతాయన్న డౌట్ ఉన్నా కూడా మీ దగ్గర పాడడానికి వచ్చామంటే ఆ మాత్రం కనీసం మీరు మాకు ఇవ్వచ్చు కదా. దయచేసి పాటలు వినాలనుకునే వాళ్ళు మాత్రం హాయిగా కూర్చోండి. బయట మాట్లాడుకోవడానికి బోర్డు స్పేస్ ఉంది మీకు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మాకు మ్యూజిషియన్స్ ఉంటే మేము తప్పులు చేస్తే వాళ్ళు కవర్ చేస్తారు, ఈ గ్యాప్లో మా మాట వినము. సో లేదా చెప్పండి, నేను కూడా వచ్చి మీతో పాటు ఇంకో పకోడీలు ఏమని చెప్తాం మన సన్నీ గారు రికమెండ్ చేసి
వాళ్ళు కబుర్లు చెప్పుకుందాం. థ్యాంక్ యూ. పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరూ పరాభవం అంటే అపజయం అని అనుకుంటున్నారు. అమ్మవారి పేరు పరాభట్టారిక అని అంటారు. భారతీయ అమ్మవారి పేరు. భవుడు అంటే శివుడు. వీళ్ళిద్దరూ కలిసి మనకి విజయాలను ప్రసాదించేటువంటి ఒక గొప్ప పేరు అది. దట్స్ హౌ పీపుల్ ఇంటర్ప్రెట్. విజ్ఞానవంతులైనటువంటి పండితులు చెప్పినటువంటి వ్యవహారం. సో ఉగాది అంటేనే మన భోజనము షడ్రసోపేతంగా ఉంటుంది, అన్ని రకాలు ఉంటాయి కదా. ఇంకా గట్టిగా అరుస్తున్నారు. దయచేసి పిల్లల్ని కూడా కొంచెం వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయలేము. పెద్దవాళ్ళు మాట్లాడకుండా వాళ్ళని కొంచెం ఉండమంటే సరిపోతుంది. ఉగాది భోజనంలాగా ఉండబోతుంది ఇవాళ మా పాట కచేరీ కూడా. అంటే అన్ని రకాల మనకి ఓల్డ్ క్లాసిక్స్ దగ్గర నుంచి మీరు ఇంకా రిలీజ్ అవ్వకపోయే సినిమాల్లో పాటలు కూడా పాడి వినిపిస్తారు. మీరు ఓకేనా? మీరు చాలా మంచి ఆడియన్స్ అని తెలుసు. కొన్ని పాటలకి అబ్సల్యూట్ సైలెన్స్ కావాలి, కొన్ని పాటలకి మీ కాళ్ళకి చేతులకి పని చెప్తూనే ఉండాలి. అందుకని చప్పట్లు కొట్టడం మాత్రం కామన్. కళాకారుడికి చప్పట్లు కొట్టండి అని అడగడం కొంచెం దురదృష్టం. అలాంటి దురదృష్టాన్ని మీరు కల్పించరని, మీరు మంచి ఆడియన్స్ అని ఒకసారి మాకు శాంపుల్. మా ప్రెసిడెంట్ గారు అందుకే మీకు మంచిగా స్నాక్స్, టీలు అన్ని కమిటీ వాళ్ళందరూ చక్కగా పెట్టారు కానీ మాకు చప్పట్లు కొట్టడానికి. ఓకే, మొదటిన ఈ లైట్ ఒకసారి ఆఫ్ చేస్తారు. బాగా కనిపించలేదు అంటే డైరెక్ట్ ఇది